హైదరాబాద్ ఇమేజ్ ను దెబ్బతీయాలని ప్రయత్నిస్తే సహించేది లేదన్నారు మంత్రి పొన్నం. నిమజ్జనంలో రాజకీయ ప్రసంగాలకు తావు లేదన్నారు. ముంబైలో జరిగిన జాతీయ వాణిజ్య మండలిలో పాల్గొన్న శ్రీధర్ బాబు $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటును అందించాలని కేంద్రాన్ని కోరారు. ఇటు సంగారెడ్డిలో పర్యటించిన దామోదర పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. గ్రేటర్ పరిధిలో గణేష్ నిమజ్జనం ఉండటంతో ఎలాంటి రాజకీయ సభలు ర్యాలీలకు పర్మిషన్ లేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాజకీయ నేతలు పండగ వాతావరణం చెడగొట్టే ప్రయత్నం చేయొద్దన్నారు. రెచ్చగొట్టే కామెంట్స్ చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్న మంత్రి గణేష్ నిమజ్జనానికి అన్ని పార్టీలు సహకరించాలని రిక్వెస్ట్ చేశారు. 17 నాడు తెలంగాణ ఆ రోజు యూనియన్ టెరిటరీలో కూడా భారత దేశం లోపల విలీనమైనటువంటి రోజు కాబట్టి అది కూడా ఒక వేడుకగా జరుగుతా ఉన్నది. ఇటువంటి అన్ని కార్యక్రమాలు ఉన్న దృష్ట్యా రాజకీయ పరమైనటువంటి అంశాలకు సంబంధించినటువంటి ర్యాలీలు కానీ రాజకీయ పరమైనటువంటి సభలకు ఈ వేడుక సందర్భంగా హైదరాబాద్ ఈ 3 కమిషనరేట్ల పరిధి లోపల తావులేదు. ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన. అందరూ రాజకీయ పార్టీలు సహకరించాలని విజ్ఞప్తి చేస్తాను. $1 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థకు తోడ్పాటు అందించాలని కేంద్రాన్ని కోరారు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు. ముంబైలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అధ్యక్షతన జరిగిన జాతీయ వాణిజ్య మండలి సమావేశంలో శ్రీధర్ బాబు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ వ్యూహాత్మక ప్రణాళికలు, లక్ష్యాలను వివరించారు. తెలంగాణ అవసరాలను ప్రత్యేక దృష్టితో పరిశీలించి తోడ్పాటు అందించాలని కోరారు. నిజామాబాద్ లో పసుపు ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేసి ఎగుమతులకు వీలు కల్పించాలన్నారు. వరంగల్ లేదా నిజామాబాద్ లో సుగంధ ద్రవ్యాల ప్రయోగశాలను ఏర్పాటు చేసి నాణ్యతా ప్రమాణాల సర్టిఫికెట్ జారీ చేయాలని కోరారు. సంగారెడ్డి జిల్లాలోని కంపెనీల యాజమాన్యాలు జిల్లా అభివృద్ధికి తమ వంతు బాధ్యతగా 2% సిఎస్ఆర్ ఫండ్స్ విడుదల చేయాలన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. సిఎస్ఆర్ ఫండ్స్ తో చేపట్టిన పనులు వెంటనే పూర్తయ్యేలా కంపెనీ ప్రతినిధులు చొరవ చూపాలన్నారు. జిల్లా కలెక్టరేట్లో పెద్ద మధ్యస్థాయి కంపెనీల ప్రతినిధులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు దామోదర రాజనరసింహ. ఆంధోల్ నియోజకవర్గంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలను అందజేశారు మంత్రి దామోదర రాజనరసింహ. నియోజకవర్గంలోని 9 మండలాల ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందజేశారు. బెస్ట్ టీచర్లకు అవార్డులు అందజేసి సత్కరించారు. సమాజంలో మార్పు తేవాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపైనే ఉందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఖైరతాబాద్ బడా గణేశుని దర్శించుకున్నారు పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ. ఉత్సవ కమిటీ ఏర్పాట్లు బాగున్నాయన్నారు. 10 ఏళ్ల పాలనలో అప్పుల పాలైన తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఈ భగవంతుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు. వరద బాధితులు క్షేమంగా ఉండాలని వినాయకుణ్ణి కోరామన్నారు. బడా గణేశుడి దర్శనానికి వచ్చే భక్తులు జాగ్రత్తలు తీసుకోవాలని, సేఫ్గా దర్శనం చేసుకోవాలని సూచించారు ఎంపీ. భక్తులకు కూడా చాలా ఈజీగా వచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని వెళ్ళేటట్టు ఏర్పాట్లు చేసినారు. ఈసారి రీసెంట్గా జరిగిన వరదలు గుర్తు చేసుకొని భగవంతునికి ఒకటే ప్రార్థించినాను, అందరూ క్షేమంగా ఉండాలని చెప్పి. తెలంగాణ రాష్ట్రము మనకు తెలుసు, గత 10 సంవత్సరాలు ఎట్లయితే ఒక అప్పుల పాలు రాష్ట్రం అయిపోయిందో దీని నుంచి విముక్తి పొందాలని చెప్పి ప్రజలందరూ శాంతిగా సేఫ్గా ఉండాలని చెప్పి ఈరోజు దేవుణ్ణి ప్రార్థించడం జరిగింది. వరదలపై జరిగిన నష్టాన్ని ప్రభుత్వం విడుదల చేసింది. ఇరిగేషన్ కింద 483 కోట్లు, వ్యవసాయ శాఖలో 231 కోట్లు, విద్యుత్ శాఖకు 179 కోట్లు, తాగునీటి సరఫరా విభాగానికి 331 కోట్లు నష్టమని తెలిపింది.